ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 515వ భాగం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. నిన్నటి 34వ శ్లోకంలో స్వామి రాజస ధృతిని గురించి మనకి వివరించారు. ఇప్పుడు తామస ధృతిని గురించి చెప్పబోతున్నారు 35వ శ్లోకంలో. ఏమంటున్నారు? మయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ న విముచ్యతి దుర్మేధా ధృతిస్సా పార్థ తామసి అంటున్నారు స్వామి. ఓ అర్జున, దుర్బుద్ధి కలిగినటువంటి మానవుడు ఎవరైతే ఉన్నాడో అతడు అతి నిద్రని, భయాన్ని, దుఃఖాన్ని, దిగులుని, మదాన్ని ఏ బుద్ధి చేత గట్టిగా పట్టుకుని విడవకుండా ఉంటాడో, ఈ చెప్పబడినటువంటి లక్షణాలన్నింటినీ, ఏవి? అతి నిద్ర, భయము, దుఃఖము, దిగులు, మదము, ఇంకా మొదలైన వీటన్నిటిని, ఇటువంటి అవగుణాలన్నింటినీ ఇది కూడా ధృతే, గట్టిగా పట్టుకుని ఉంటాడు. దీన్ని వదలడు వీడు. ఈ రకమైనటువంటి ధృతిని, వాటిని వదలకుండా ఉండేటువంటి తత్వం ఉంది చూశారు, దీన్ని తామస ధృతి అంటున్నారు స్వామి ఇక్కడ. ఏ ధృతి అయితే స్వప్నము, భయము, శోకం, విషాదం, మదము, వీటిని చెప్పినవే మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇంకొకసారి దృఢతరం కావడానికి చెప్పిన కాన్సెప్ట్ని మరొకసారి చెప్పడం అంటే పునరుక్తి కాదు, ఇక్కడ కొంచెం గట్టిపడ్డానికి మళ్ళీ మాట్లాడుకోవడం అన్నమాట. ఇప్పుడు ఏ ధృతి అయితే ఈ స్వప్న, భయము, శోకం, విషాదం, మదాలను విడవకుండా ఉంటుందో ఆ ధృతి తమోగుణ ప్రధానమైన తామసిక ధృతి అనపడుతుంది. ఏ మనుషుడైతే తెలివి తక్కువతనంతో నిద్ర, భయము, దుఃఖము, వ్యాకులత్వము, మదము మొదలైన వాటిని వదిలిపెట్టడో అటువంటి వాడు తామస ధృతి కలిగిన వాడుగా ఇక్కడ మనకి చెప్పబడుతున్నాడు. మామూలుగా ధైర్యము లేకపోతే ధృతి అనేది, ధృతి అన్న ధైర్యం అన్న పర్యాయ పదాలుగా వాడుతున్నాం ఇక్కడ. ధైర్యం అంటే అది వేరే కొత్తగా అనుకోకండి. ధృతి అనేది గొప్ప సుగుణమేది, దీంట్లో డౌటే లేదు. అయితే అది ఆ దుర్విషయాల యందు, దుర్మార్గంలో ఆ ధృతిని కనుక వినియోగింపబడినప్పుడు అది నిష్ఫలం అయిపోతుంది. తమోగుణం నిండిన వాళ్ళు ధృతితో వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకు కూడా ధృతి ఉందన్నమాట. సాత్వికుడికి ఉన్న ధృతి, రాజసికుడికి ఉన్న ధృతి వీళ్ళకు కూడా ఉంది, అంత గట్టి ధృతి ఉంది. అయితే వీళ్ళ ధృతితో వీళ్ళు ఏం చేస్తారు? అతి నిద్రని, భయాన్ని, దుఃఖాన్ని, దిగులుని, మదాన్ని గట్టిగా పట్టుకుంటారు అన్నమాట. వీటి వదలకుండా పోనీ నిద్రంతా పోనీరు, అదేవిధంగా భయాన్ని కానీ, దుఃఖాన్ని, దిగుల్ని పోనీయకుండా గట్టిగా పట్టుకుంటారు అన్నమాట. ధృతి అనేది గొప్ప సుగుణమే అయినా కూడా అది నిద్ర, భయము మొదలైనటువంటి క్షుద్ర వస్తువులని సంపాదించేటందుకు వినియోగిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇది చాలా బేస్లెస్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఆ ధృతినే సత్వస్తువుల సంపాదన కొరకు, అంటే ఇవన్నీ వదిలివేయవలసిన వాటిని పట్టుకుని ఉన్నాడు వీడు. అలా కాకుండా చేపట్టవలసిన వాటిని సత్వస్తువుల సంపాదన కొరకు కనుక, సత్శీల సంపాదన కొరకు కనుక, మోక్ష ప్రాప్తి కనుక, దైవ కృపను పొందడం కొరకు కనుక వినియోగించినట్లయితే ఈ ధృతి చాలా గొప్ప ధృతి. వాల్మీకి మహర్షి మొదట తామస ధృతి కలిగినవాడు. అతనికి అపారమైన పట్టుదల, ధైర్యము ఉండేటివి. అంటే మొట్టమొదట అతనికి ఉన్నది తామస ధృతి. అయితే ఆ ధృతిని దుర్మార్గానికి, హింసకి చేయడానికి ఉపయోగించేవాడు. అయితే మహనీయుల సాంగత్యంతో, నారద మహర్షి అని సప్తర్షుల యొక్క సాంగత్య ప్రభావం వలన ఆ తామస ధృతిని రామనామ జపంతో దైవధ్యానం నందు వాడుకొని ధన్యుడయ్యాడనమాట వాల్మీకి మహర్షి. అయితే ఈ తామస ధృతి అనేది తనకైతే ఏమి, పరులకైతే ఏమి ప్రాణాంతకమై ఉంటుంది. పగటి కలలు కనడం, అడుగడుగునా భయపడడం, ఎప్పుడు ఊహల్లో తేలుతూ ఉండడం అన్నమాట.
డే డ్రీమింగ్ అంటారు. ఎప్పుడు కూడాను భయం, ప్రతిదానికి భయం, చిన్నదానికి పెద్దదానికి భయపడడం, ఎప్పుడు ఏదో ఒక చింతలో ఉండడం, ఇంకా మత్తెక్కి మొద్దుగా ఎక్కడ వేసిన గొంగళి అంటే అక్కడే ఉన్నట్టుగా ఉండడం, అశాస్త్రీయము అహితము అయినటువంటి విషయ వాంఛలు ఏవి కూడాను కోరకూడనివి, అశాస్త్రీయమైనవి, కోరకూడనటువంటి ఆ విషయాల పట్ల కోరికల్ని కలిగి ఉండడం, ఇవన్నీ కూడాను ఈ తామస ధృతి యొక్క లక్షణాలుగా స్వామి ఇక్కడ మనకి చెప్పారన్నమాట. ఈ తామస ధృతి అనేది ఎప్పుడూ కూడాను ఇది దుర్గతినే కలిగిస్తుంది మానవునికి. ఈ తామస ధృతి కలవాడు దుర్గతి పాలవుతాడన్నమాట. అదే ఎలా రాజస ధృతి ఒకప్పుడు సద్గతి, ఒకప్పుడు దుర్గతి, కొన్నిసార్లు సద్గతిని ఇస్తుంది, ఒక్కోసారి దుర్గతిని, అటు ఇటుగా ఉంటుంది రాజస ధృతి. ఇక సాత్విక ధృతికి వస్తే ఈ స్థూల సూక్ష్మ శరీరాలను నియంత్రిస్తూ ఎప్పుడూ సాత్విక ధృతి సద్గతి వైపే నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాజసిక, తామసిక, సాత్విక ధృతులను గురించి మన స్వామి ఎందుకు చెప్పారు ఇక్కడ అంటే, సాత్విక బుద్ధిని అర్థమైందా, ముందు మనం మానవుడు ఏం చేయాలి, సాత్విక బుద్ధిని, సాత్విక జ్ఞానాన్ని, సాత్విక ధృతిని అవలంబించిన సాత్విక కర్త కర్మయోగానికి ముఖ్యాధికారి అవుతాడని చెప్పడానికి. అందుకనే చూడండి, సాత్విక బుద్ధిని గురించి చెప్పాడు. బుద్ధిలో త్రిగుణాలు చెప్పాడా, జ్ఞానంలో త్రిగుణాలు చెప్పాడా, ధృతిలో త్రిగుణాలని చెప్పాడా. కాబట్టి సాత్విక బుద్ధిని కలిగి, సాత్విక జ్ఞానాన్ని ఆశ్రయించి, సాత్విక ధృతిని అవలంబించినటువంటి సాత్విక కర్తను కూడా చెప్పాడు. సాత్విక, తామసిక, కర్తను కూడా చెప్పాడు మనకు. అటువంటిని అవలంబించినటువంటి సాత్విక కర్త ఎవడైతే ఉన్నాడో అతడే కర్మయోగానికి ముఖ్యాధికారి అనబడతాడు. ఎందుకంటే ఈ కర్మయోగానికి తర్వాత మళ్ళీ ఇంకా చెప్పబోతున్నాడు స్వామి. కాబట్టి ఎటువంటి వాడు ఈ కర్మయోగానికి ఉపయోగపడతాడు, ముఖ్య అధికారి, కర్మయోగం చేయడానికి ఎవరు అధికారి అని చెప్పడానికి మనకి ఇన్ని రకాలైనటువంటి త్రిగుణ భేదంతో సాత్విక బుద్ధిని చెప్పాడు, సాత్విక జ్ఞానాన్ని చెప్పాడు, సాత్విక ధృతిని చెప్పాడు, సాత్విక కర్తని గురించి చెప్పాడు. ఎటువంటి సాత్విక కర్తగా ఉండి సాత్విక బుద్ధితో సాత్విక జ్ఞానాన్ని సంపాదించి సాత్విక ధృతిని కలిగి ఉన్నప్పుడే ఆ వ్యక్తి, ఆ యొక్క మానవుడు, ఆ సాధకుడు, ఆ ముముక్షువు కర్మయోగము అనుష్ఠించడానికి ముఖ్యాధికారి అనబడతాడు అని చెప్పడానికి స్వామి మనకి ఇవన్నీ కూడాను చక్కగా వివరించారన్నమాట. అర్థమవుతుందా? అటువంటి యోగ్యతను సంపాదించుకోరే వాళ్ళు ఏం చేయాలి మనం అంటే, మనం యోగాని ముఖ్యాధికారులుగా మనం కావాలి అంటే ఏం చేయాలి మనకంటే, ఈ సాత్విక వర్గానంతటిని సేకరించుకోవాలి. ఏమిటా సాత్విక వర్గము చెప్పబడింది? సాత్విక బుద్ధి, సాత్విక జ్ఞానము, సాత్విక ధృతి, సాత్విక ఇవన్నీ కూడాను సాత్విక వర్గంలోకి వస్తాయన్నమాట. వీటన్నిటిని ఎవరైతే సేకరించుకుంటారో అటువంటి కర్త మాత్రమే కర్మయోగానికి యోగ్యుడు అని చెప్పడం స్వామి ఉద్దేశం ఈ శ్లోకం, ఈ యొక్క ప్రకరణ ద్వారా. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీ